జై శ్రీమన్నారాయణ. తిరుమలలో జరిగే విశేష ఆచారాల్లో మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగించేటువంటి మరొక సేవ ఉంజల సేవ. ఆ దేవదేవుని కృపతో నాకు ఒకసారి ఈ ఉంజల సేవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. మనసు ఎంతో తన్మయత్వంతో మునిగిపోయింది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఉంజల సేవ అంటే స్వామివారిని ఊయల్లో ఊపడం మాత్రమే కాదు, భక్తుల అలసిన మనసులను దైవభక్తి అనే ఊయల్లో ఊరడించడం. అసలు తిరుమలలో జరిగే ప్రతి సేవ వెనుక ఒక ప్రత్యేకమైన భక్తిభావం ఉంటుంది. అలాంటి మధురమైన సేవల్లో ఒకటి ఉంజల సేవ. ఉంజల అంటే ఉయ్యాల. పుష్పాలతో అందంగా అలంకరించినటువంటి ఊయలో శ్రీవారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి మధురమైనటువంటి సంగీతం, భక్తి గీతాలు, వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించే పవిత్రమైన సేవే ఉంజల సేవ. ఆ స్వామివారు ఊయల్లో మెల్లగా ఊగుతూ భక్తులకు దర్శనమిస్తుంటే ఆ దృశ్యం కన్నుల పండగగా భక్తుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నింపుతుంది. ఊయల మెల్లగా ముందుకు వెనక్కి ఊగుతుంది. అంటే అలాగే మనిషి మనసు కూడా ఒకసారి ఆనందంలో, మరొకసారి బాధలో, ఒకసారి ఆశలో, మరోసారి ఆందోళనలో, ఇలా జీవితంలో ఎన్నో భావాల మధ్య ఊగిసలాడుతూనే ఉంటుంది. కానీ మన మనసు స్థిరంగా దైవస్మరణలో నిలిచినప్పుడు ఆ అలజడి క్రమంగా తగ్గి మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే ఉంజల సేవ అంటే స్వామివారిని ఊయలలో ఊపే సేవ మాత్రమే కాదు, మనసులోని అలసటను దైవభక్తితో ఊరడించేటువంటి సేవ. ఊయల్లో కూర్చున్న స్వామివారిని చూసే భక్తుడి హృదయంలో నా బాధలన్నీ స్వామికి తెలుసు, నా జీవిత ప్రయాణంలో ఆయన నాకు తోడుగా ఉన్నారు అనే విశ్వాసం కలుగుతుంది. అదే భక్తి యొక్క గొప్ప శక్తి, మహిమ. మనిషి ఎంత అలసిపోయినా దైవాన్ని స్మరించినప్పుడు మనసుకు ఓదార్పు లభిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా గోవింద అనే ఒక్క నామం హృదయంలో ధైర్యాన్ని నింపుతుంది. అందుకే ఉంజల సేవ మనకు ఒక అందమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ పూలబాట కాదు, ఒకేలా ఉండదు. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం అన్నీ ఊయలలాగే ముందుకు వెనక్కి వస్తుంటాయి. కానీ మన హృదయంలో దైవభక్తి ఉంటే ఆ ఊగిసలాటలో మనం కూలిపోము. స్వామివారి పాదాలపై విశ్వాసం ఉంచి ప్రశాంతంగా జీవితాన్ని సాగించగలుగుతాం. అందుకే భక్తుల అలసిన మనసులను దైవభక్తి అనే ఊయల్లో ఊరడించడానికి స్వామివారికి ఈ ఉంజల సేవ జరుపుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన మనసు పూల పరిమళంలా పవిత్రంగా ఉండాలి. ఊయల ఊగిసలాటల జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా దైవంపై మన విశ్వాసం మాత్రం స్థిరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము మన జీవితాల్ని ప్రశాంతంగా గడపగలుగుతాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ నమో నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వనజ బలుసాని.